నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన 'నది తోసుకుపోయిన నావా' అనే ఒక మంచి కథను విందాం. మాస్టారు, పుట్టుకతోనే పోలియో వచ్చి వాడి కాళ్ళు చేతులు పనిచేయకుండా పోయాయి. కానీ వాడికి చదువుకోవాలని చాలా ఆశగా ఉంది. మీరు వాడికి ట్యూషన్ చెప్తారా అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే ఆ పిల్లవాడు తన చేతులు సహకరించకపోయినా కష్టపడి నమస్కారం పెట్టాడు. ఆ అబ్బాయి ఏకసంతాగ్రహి. మా ఇద్దరి మధ్య చెప్పలేని ఒక అనుబంధం ఏర్పడింది. కానీ ఒకరోజు ఫోన్లో నేను ఊహించని విషయం విని కుప్పకూలిపోయాను. అసలు కథలోకి వెళ్ళి వినేయండి. సార్, మమ్మీ మిమ్మల్ని ఒకసారి వీలైతే ఇంటికి తీసుకురమ్మన్నారు. వస్తారా అడిగింది ప్రజ్ఞ ఇంటర్వెల్లో నా దగ్గరగా వచ్చి. ప్రజ్ఞ విషయంలో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమోనని ఒక్క క్షణం కంగారు పడ్డాను. ఒకసారి గత రోజు నా కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నాను. లేదు, నా వల్ల పొరపాటు జరగలేదు అని నిర్ణయించుకున్నాను. సరేనమ్మా, వస్తాను అన్నాను. అన్నానే గాని నా మనసులో ఎందుకు అనే ప్రశ్న అంకుశంలా పొడవబోయే అంతలో ప్రజ్ఞ తన రూమ్ వైపు వెళ్ళబోయేదల్లా ఆగి అన్నట్టు, సార్, మీరు మా ఇంటికి రావడానికి ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకుని వస్తారేమో, ఆ అవసరం లేదని చెప్పమన్నారు మమ్మీ అంది. సరే, మరి నాకు మీ ఇల్లు తెలీదే అన్నాను. సాయంత్రం స్కూల్ అయ్యాక నేను మీరు కలిసి వెళ్దాం సార్. నేను రిక్షాలో పుస్తకాల సంచి పంపేసి మీతో వస్తాను. థ్యాంక్ యూ సార్ అనేసి ప్రజ్ఞ వెళ్ళిపోయింది. పట్నంలో అత్యంత ఖరీదైన లొకాలిటీలో ఏర్పాటు చేసిన అవర్ ఫ్యూచర్ ఇండియన్స్ కాన్వెంట్లో నేను గణిత ఉపాధ్యాయుడిగా చేరి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో విద్యార్థి స్థాయికి దిగి కష్టపడి అర్థమయ్యేలా పాఠం చెప్పే మాస్టర్గా పేరు సంపాదించుకున్నాను. కొందరు తల్లిదండ్రులు ఆ కామెంటును నేరుగా పిల్లల డైరీలో రాసి నాకు పంపించారు. ఉపాధ్యాయుడిగా సంతృప్తిగా జీవితం ప్రారంభించిన నాకు ఇదేమిటో ఈ కబురు అని అసంతృప్తిగా అనిపించింది. ప్రజ్ఞ 9వ తరగతి చదువుతుంది. చదువు చాలామంది చదువుతారు. కానీ విద్య విజ్ఞానం కోసం అన్నట్టు చదివే వాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు. ప్రజ్ఞ 2వ కోవకు చెందుతుంది. నేర్చుకునే ప్రతి విషయాన్ని మూలం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. అందుకోసం నిత్యం పాఠశాల గ్రంథాలయంలో ఏదో పుస్తకంలో ఏదో ఒక అంశం మీద విషయ సేకరణ చేస్తూనే ఉంటుంది. అర్థం తెలియకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పించుకుంటూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఎందుకమ్మా అంత తాపత్రయం అని అడిగాను కుతూహలం అణుచుకోలేక. నాకు అవగాహన అయితేనే కదా సార్ మరొకరికి చెప్పగలిగే స్థానంలో నిలబడగలిగేది అంది. ఆమె ఎవరికి చెప్పగలిగే స్థాయిలో ఉండాలని అనుకుంటుందో ఆ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది. మమ్మీ, మా సార్ అంటూ ఎంతో వినయపూర్వకమైన ప్రవర్తనతో ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు అన్నీ చేశాక నాతో మాట్లాడడానికి వచ్చిన తన అమ్మగారిని పరిచయం చేసింది ప్రజ్ఞ. నమస్తే మేడం అన్నాను చేతులు జోడించి. నమస్తే, మీకు అక్కలాంటి దాన్ని నన్ను మేడం అని సంబోధించడం బాగాలేదు. మీరు మా పాప చదువుతున్న కాన్వెంట్లో ఉపాధ్యాయుడిగా చేరడం మా అదృష్టం. ఈ రోజుల్లో విషయ పరిజ్ఞానం గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా వయసు రీత్యా ఉద్యోగ విరమణ అయిపోతున్నారు. ఇక ప్రైవేట్ కాన్వెంట్లలో బతకడం కోసం పనిచేసే ఉపాధ్యాయులే తప్ప తమ వృత్తికి న్యాయం చేసే ఉపాధ్యాయుల్ని వేళ్లతో లెక్కపెట్టవచ్చు. బోధించడమే పరమార్థంగా పెట్టుకున్నారు తప్ప అది విద్యార్థికి ఎంత స్థాయి వరకు చేరింది అన్నది గమనించే స్థితిలో వారు లేరు. ఒకవేళ అటువంటి ఉపాధ్యాయులు ఉన్నా తమ పిల్లలకు ర్యాంక్ ఎందుకు తగ్గింది, అంత డబ్బు కట్టించుకొని మీరు ఏం చేస్తున్నారు, మీ ఉపాధ్యాయులను మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు విద్యావంతులైన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎదురవుతూ ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు కావలసిన దానికంటే ఎక్కువ మార్కులు వేసి ఆ బెడద నుంచి తప్పించుకుంటున్నారు. నేను మీరు దిద్దిన జవాబు పత్రాలను చాలా పరిశీలించాను. తర్కంతో లెక్కలు చేయడం నేర్పే విధానం వల్ల విద్యార్థులకు సబ్జెక్టు పట్ల భయం పోతుంది. మీరు రాని క్రితం
లెక్కల్లో తనకు 60% మార్కులు దాటేది కాదు. ఈవేళ ఎంతగా మార్పు వచ్చిందంటే దాన్ని ప్రతి ఆలోచనలో మీరు తర్కం ఉండేటంతగా దాన్ని మీరు మలచగలిగారు. దయచేసి అలాగే కొనసాగించండి. ఇక మిమ్మల్ని ఇంటికి పిలిపించిన విషయం ఒకసారి లోపలికి రండి అంటూ ఆమె నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి నడిచారు. నేను వినమ్రంగా అనుసరించాను. ఆమె ఒక బెడ్రూంలోకి తీసుకువెళ్లారు. అక్కడ దృశ్యం చూసి నేను స్థాణువైపోయాను. సుమారు 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు నిలువునా చీల్చేసిన వెదురు బద్దల్లా ఉన్నాయి. 60 సంవత్సరాల వయసున్న వ్యక్తికి ఉండే పెద్ద బాణపొట్ట ఉంది. శరీరం మీద షార్ట్ తప్ప ఏమీ లేదు. శరీరమంతా చేపల పొలుసుల్లా చర్మం పొరలు పొరలుగా ఉంది. వంకర్లు తిరిగిన చేతివేళ్ల మధ్య రిమోట్ ఉంచుకొని టీవీలో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ అంటూ అటూ ఇటూ మారుస్తూ చూస్తున్నాడు. ఆమె అతన్ని నాకు పరిచయం చేశారు. వాడు మా అబ్బాయి. పుట్టుకతోనే పోలియో వచ్చి కాళ్ళు చేతులు పనిచేయకుండా పోయాయి. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఆ ట్రీట్మెంట్ వల్ల అటుపక్కకి ఇటుపక్కకి ఒత్తిగిలగడే గాని లేవలేడు. 2 చేతులతో రాయడం, బొమ్మలు వేయడం అలాంటివి చేయగలడు. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉంటే ఆయాస పడుతుంటాడు. వాడికి మీరు ప్రైవేట్ చెప్పాలి. వాడికి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు నేనే చెప్పాను. 6వ తరగతి లెక్కలు చెప్పలేకపోతున్నాను. నేను లెక్కల స్టూడెంట్ని కాదు. ఎంఏ ఫిలాసఫీ చేశాను. మీరు ప్రతిరోజు కాన్వెంట్ అయిపోయాక ఓ 2 గంటలు వాడికి చదువు చెప్పండి. అంటే వాడితో కాలక్షేపం చేయండి. మీరు కోరినంత జీతం ఇస్తాను అన్నారామె. ఆ అబ్బాయి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు చేతులు జోడించి. ఆ నమస్కారం పెట్టినందుకే అతని నరాలు ఎంతగా బాధ పెట్టాయో గాని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగి వాడినట్టుగా ఉన్న బుగ్గలపై నుంచి జలజలా రాలిపోయాయి. నేను వెంటనే అతని పక్కనే మంచం మీద కూర్చున్నాను. నమస్తే నాన్న, నీ పేరు అడిగాను లాలనగా చూస్తూ. నా హృదయం జాలితో నిండిపోయింది. హృదయం ఆర్ద్రతతో చమరించింది. దానికి కారణం అతడు దీర్ఘ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆదిత్య అన్నాడు అతను. అనంతరం ఆమె అన్నారు, అవును సార్, మా వంశాంకురం వాడు. మాకు సూర్యోదయం ముఖ్యం కాదు. ప్రతి క్షణం వాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా కుటుంబ సభ్యుల తపన. అదే మా జీవితాలకు నిజమైన సూర్యోదయం. వాడికి చదరంగంలో ప్రవేశం ఉంది. ఎత్తుకు పై ఎత్తులు చాలా బాగా వేస్తాడు. ఇంట్లో కంప్యూటర్కు ఇంటర్నెట్ పెట్టించాం. మొన్న ఈ మధ్య విశ్వనాథన్ ఆనంద్తో చాటింగ్ కూడా చేశాడు. కొన్ని సందేహాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తెలుసుకోవాలన్న ఆసక్తి, నేర్చుకోవాలన్న తపన మనిషికి ఉంటే ఎటువంటి స్థితిలో ఉన్నా తప్పనిసరిగా రాణించే అవకాశం ఉంటుంది. టైంపాస్ కోసం మనిషి టీవీ, కంప్యూటర్ పెట్టుకొని రోజంతా గడపొచ్చు. అది ఏదైనా సాధించామన్న మానసిక ఆనందం ఇవ్వదు కదా మమ్మీ అంటాడు. వాడికి జీకే ప్రశ్నలు 5,000కు పైగా వచ్చు. మా ఇంట్లో టెలిఫోన్ డైరెక్టరీ ఉండదు సార్. ఎందుకంటే వాడే మాకు టెలిఫోన్ డైరెక్టరీ. సుమారు 500 మంది సెల్ ఫోన్ నెంబర్లు అవలీలుగా చెప్పగలడు. వాడిని అడిగే మేము కావలసిన వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తాం. వాడికి ఊహ తెలిసిన నాటి నుంచి మంచం మీదే ఉన్నాడు. నువ్వు అనవసరంగా శ్రమ పడొద్దు నాన్న అంటే శారీరక శ్రమ ఎలాగూ లేదు, మానసికంగా అయినా మెదడుకి వ్యాయామం లేకపోతే ఎలా మమ్మీ? ఇంత చెమటని కన్నానా అని నువ్వెప్పుడూ బాధపడకూడదు అంటాడు. కొన్ని విషయాల్లో వాడి సలహాలు మాకు చాలా అద్భుతమైన ఫలితాలని ఇచ్చాయి. వాడి చేతితో ఏది స్పృశించినా ఆ వ్యాపారం మాకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే వాళ్ళ నాన్నగారికి వాడంటే పంచ ప్రాణాలు. ఎక్కడికి వెళ్ళాలన్నా వాడిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని వెళ్తారు ఆయన. వాడి వైద్యం కోసం వాడిని ఎత్తుకొని ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు. తిరుమల కొండ ఎక్కారు. ఎందరో డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. ఉత్తరాది యాత్రలన్నీ ఒకసారి
దక్షిణాది యాత్రలన్నీ ఒకసారి చేయించి అందరి దేవుళ్ళని చూపించారు. ఎందుకు నాన్న ఈ పనికి మాలిన కొడుకు కోసం అంత శ్రమ పడతావు అని అడిగాడు ఆయన్ని ఒకసారి. ఈ పనికి మాలిన తండ్రి కడుపున పుట్టానేమిటా అని నువ్వు బాధపడకుండా నాన్న, శారీరక శ్రమ మనసుకు శరీరానికి కూడా శాంతిని ఇస్తుందని టీవీలో ఎవరో స్వామీజీ సందేశం విని నువ్వే చెప్పావుగా. నీకు ఇలా చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది నాన్న, నీకు బాధగా ఉందా అని అడిగారు ఆయన. ఎన్ని జన్మలైనా మీరే నాకు తండ్రిగా పుట్టాలి నాన్న అని కరుచుకుపోయాడు ఆయన్ని. నాకు మళ్ళీ జన్మలో నీ కొడుకుగా పుట్టాలని ఉంది నాన్న అని ఆయన. ఇలా ఒకరికొకరు ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరూ. ఆయన ఇంట్లో ఉంటే వాడితోనే ప్రతి క్షణం గడిపే ప్రయత్నం చేస్తారు. వాడు కోరిందల్లా తెస్తారు, ఇస్తారు. ప్రజ్ఞకు లెక్కలు బాగా అర్థం కావడంతో ఇంటికి వచ్చాక మీ గురించి రోజు చెప్తూ ఉంది. అప్పటినుంచి ప్రతిరోజు మీ గురించి అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇవాళ సార్ ఏం చెప్పారు అని ప్రతిరోజు అడుగుతాడు. ప్రజ్ఞ వాడికి అన్నీ వివరంగా చెప్తుంది. విజ్ఞానం ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందడానికి తోటి మనిషి కన్నా గొప్ప సాధనం మరొకటి లేదేమో. వాడికి చదువుకోవాలని ఉంది. ఈ మధ్య టీవీలో చేతులు లేని వాళ్ళు అన్ని పనులు 2 కాళ్ళతోనే చేసుకొని ఉద్యోగం కూడా చేయడం, ఒక కాలు లేకపోయినా ఉన్న ఒక కాలు ఆధారంగా చిరంజీవిలా స్టెప్పులు వేయడం, సుధాచంద్రన్ అలాంటి మహోన్నత వ్యక్తి తన లక్ష్య సాధన కోసం జైపూర్ పాదాన్ని కనుగొనేలా చేసి ఈవేళ ఎన్నో కోట్ల మంది అంగవికలాంగులకు ప్రపంచాన్ని చూడగలిగేలా చేయడం, తద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి దొరకడం, ఇవన్నీ గమనించాక నేను సార్ దగ్గర చదువుకుంటానమ్మా, నాకు ట్యూషన్ ఏర్పాటు చేయవా అని అడిగాడు. శారీరకంగా విశ్రాంతి ఉన్నా మానసికంగా అరక్షణం విశ్రాంతిగా ఉండనివాడు మళ్ళీ ఈ చదువు పేరుతో ఇంకా ఇంకా శ్రమ పడిపోతాడేమో అని వాళ్ళ నాన్న భయం. కానీ వాడికి మీ దగ్గర చదువుకోవాలని ఉంది. మీరు ట్యూషన్ ఇంటికి వచ్చి చెప్తున్నారని మీ ప్రిన్సిపాల్కి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు మీరు పనిచేసే కాన్వెంట్లో చదవడం లేదు కనుక. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అన్నారావిడ. మీరు చెప్పింది ఆదిత్య పరిస్థితి గురించి. పైగా ఒక విద్యార్థిగా అతనికి చదువు చెప్పాలంటే అతని గతం ఎంత తెలిస్తే అంత మంచిది. నేను రోజు వచ్చి ఆదిత్యకు ట్యూషన్ చెప్తాను అని నా అంగీకారం తెలియజేశాను. ఆ రోజే నేను ప్రజ్ఞతో పాటు ఆదిత్యకు ట్యూటర్గా జాయిన్ అయ్యాను. నాకు అరుదైన వస్తువుల్ని సేకరించుకొని భద్రపరుచుకునే హాబీ ఉంది. ముఖ్యంగా నాకంటూ చక్కని గ్రంథాలయం ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఎంతో కష్టపడి దాచుకున్న పాకెట్ మనీతో ఆ వయసులోనే నేను ఇష్టపడిన కామిక్ బుక్స్, ముళ్ళపూడి వారి సాహిత్యం, మల్లిక్, చిట్టి కార్టూన్స్, బాలభారతం, రామాయణం, భాగవతం, వివేకానంద స్వామి బోధనల దగ్గర నుంచి హ్యారీ పాటర్ బుక్స్ ఒక్కొక్కటిగా అన్నిటినీ ఆదిత్యకి పరిచయం చేయసాగాను. దానికి కారణం ఉంది. నేను ట్యూషన్ ప్రారంభం చేసిన 2వ రోజు ఆదిత్య నాకు ఒక నోట్స్ అందించాడు. ఏమిటిది అడిగాను తెరవకుండానే. నిన్న మీ నుంచి నేర్చుకున్న మంచి విషయాలు సార్ అన్నాడు. నోట్స్ పరిశీలించాను. నేను చెప్పిన మొదటి వాక్యమే మొదటి పేజీలో ముఖ్య విషయంగా రాశాడు. విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి ముందుగా చదువు ప్రధానాంశం, తర్వాత అభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా అని అభిరుచులకు ప్రాధాన్యత ఇచ్చి చదువు చదవకపోతే అతని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు తక్కువ. చదువులో మొదటి 3 స్థానాల్లో ఉంటూ దానికి సమాంతరంగా తనకు ఇష్టమైన హాబీలో ప్రావీణ్యం పెంచుకొని కృషి చేస్తే అతను శారీరకంగా అలసిపోయినప్పుడు మానసికంగా ఆ హాబీలో తన అలసటని పోగొట్టుకొని సేద తీరుతాడు. ఆ హాబీలో కూడా కృషి చేస్తే మరింత అద్భుతంగా రాణిస్తాడు. ప్రతిరోజు తాను కొత్తగా ఏ విషయాలు నేర్చుకున్నాడో ఆ అంశాలను ఒక పుస్తకంలో తేదీ ప్రకారం రాసుకుంటే మంచిది. వాటిలో అన్నీ పాటించలేకపోవచ్చు, కానీ పాటించగలిగినన్ని అనుసరిస్తే అతను ఒక సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే ఉత్తమ వ్యక్తి అవుతాడు.
నేను ఆశ్చర్యపోయాను. ఆదిత్య ఏకసంతాగ్రహి. ఒక్కసారి చెప్తే చాలు, అక్షరం పొల్లుపోకుండా తిరిగి చెప్పేస్తాడు. నేను చెప్పే మాటలు అతన్ని ఎంతగా ప్రభావితం చేశాయో ఆ పుస్తకం చూస్తే నాకు అర్థమైపోయింది. వారితో అలా మొదలైన నా పరిచయం వారికి నన్ను కుటుంబ ప్రియ మిత్రుడుగాను, వారు నాకు ఆత్మీయ కుటుంబంగాను మిగిలిపోయేలా చేసింది. ప్రజ్ఞ 10వ తరగతి పూర్తయింది. 569 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించింది. కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు ఆమెను. అయినా నేను ఆదిత్యకు ట్యూషన్ మానలేదు. అతనికి 7th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆదిత్య ఎన్నో కంప్యూటర్, మ్యాథ్స్ పజిల్స్ అవ్వాలీలగా సాధించే జెమ్. రేపటి నుంచి వారం రోజులు సెలవు కావాలి సార్ అడిగాడు ఆదిత్య. ఏమి అన్నాను. రేపు రాత్రికి తిరుమల వెళ్తున్నాం సార్. అలాగా. స్వామి ప్రవేశ ద్వారం వద్ద ఉండే హుండీలో నా పేరు చెప్పి ఈ 116 రూపాయలు దక్షిణ నీ చేతులతో వేసిపెట్టు అన్నాను డబ్బు పొట్లం ఇస్తూ. మీరివ్వొద్దు సార్, నేను వేస్తాను అన్నాడు. నా పట్ల నీకున్న అభిమానం తెలుసు, కానీ ఫలితం నాకు దక్కాలంటే స్వామికి నా కష్టార్జితం మాత్రమే సమర్పించుకోవాలి. ఇది నా సెంటిమెంటు అన్నాను. ఆదిత్య తీసుకున్నాడు. ఇంకా ఏమీ మాట్లాడకుండా. వాళ్ళు ఊరిలో లేని వారం రోజులు నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. అంతగా వారి కుటుంబానికి ఆత్మీయుడినైపోయాను. అయితే ప్రతి రాత్రి తాము ఏ ఏ ప్రదేశాలు తిరిగింది స్పష్టంగా ఫోన్లో చెప్పేవాడు ఆదిత్య. వాళ్ళు యాత్ర నుంచి తిరిగి వచ్చేశారు అని తెలియగానే ఆ సాయంత్రమే నా టైం షెడ్యూల్ ప్రకారం వెళ్ళాను. స్వామి ప్రసాదం ఇచ్చారు, ఆస్వాదించాను. సార్, మీకు నా ఈ చిన్న బహుమతి అంటూ ఒక ప్యాకెట్ అందించాడు ఆదిత్య. విప్పి చూశాను. ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న శ్రీరాముని పాలరాతి విగ్రహం. అప్రతిభుడినైపోయాను. అంత సజీవంగా ఉంది ఆ శిల్పం. ఆదిత్య అన్నాడు, 100 యోజనాలు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతామాతను మొదటిసారి చూసి స్వామి సందేశం ఆమెకు అందించి ఆమె సందేశాన్ని శ్రీరామునికి అందించడమే కాకుండా శ్రీరామ పట్టాభిషేకం వరకు తన సేవలను మరే భక్తుడు అందించినంతగా రాముణ్ణి సేవించి భక్తాగ్రేసరుడిగా చిరంజీవిగా నిలిచిపోయిన హనుమంతునికి ఇంతకన్నా నీకు ఏమి ఇవ్వగలను మిత్రమా అంటూ శ్రీరాముడు ఆత్మీయతో కూడిన కౌగిలిని బహుమతిగా ఇచ్చిన సన్నివేశం నాకు రామాయణంలో అత్యంత ఇష్టమైన దృశ్యం. భగవంతుని కృపకు పాత్రుడైన భక్తునికి భగవంతుడు స్వయంగా ప్రసాదించే వరం అంతకన్నా అపురూపమైనది మరొకటి ఉండబోదు అన్నారు మీరు. అది జ్ఞాపకం పెట్టుకొని మీకోసం నా పాకెట్ మనీతో తెచ్చాను సార్. నాలోని గురువుకు, అతను ఇచ్చిన విలువకు, గౌరవానికి, అవ్యక్తానందానికి లోనయ్యాను. అతని నుదుట ముద్దు పెట్టుకొని ఇది నీకు నా బహుమతి అన్నాను. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, మా అమ్మా నాన్నల తర్వాత ఈ బహుమతి మీ దగ్గర నుంచే పొందాను సార్ వణుకుతున్న కంఠంతో అన్నాడు ఆదిత్య. నువ్వు నాకు దేవుడిచ్చిన మేనల్లుడివి అన్నాను అతనితో కరచాలనం చేసి. దీపావళి పండుగకు నన్ను భోజనానికి పిలిచారు. వారి ఆహ్వానం మేరకు ఆ రాత్రి వారి కుటుంబంతో కలిసి నేను దీపావళి జరుపుకున్నాను. వారం రోజుల తర్వాత హఠాత్తుగా ఫోన్. కాన్వెంట్లో పాఠం చెప్తూ ఉండగా వచ్చింది. గబగబా సెలవు పెట్టి పరిగెత్తాను. అప్పటికే ఆదిత్య ఇంటి నిండా బంధువులు. నాకు గుమ్మంలోనే ప్రజ్ఞ ఎదురైంది. సార్, అన్నయ్య అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. విగ్రహంలా నిలబడిపోయిన నేను ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా హాల్లోకి నడిచాను. మాస్టారు, మీ శిష్యుడు అంటూ ఆదిత్య అమ్మగారు వణుకుతున్న కంఠంతో మాటలు రాక ఆగిపోయారు. నాకింకా నమ్మకం కలగడం లేదు. రాత్రి 10 గంటలకు విపరీతంగా ఆయాసపడ్డాడు సార్. ఆయాసం వచ్చినప్పుడు వెంటనే ఇంజెక్షన్ చేస్తారు. 10 నిమిషాల్లో తేరుకుంటాడు. కానీ ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే, మమ్మీ, సార్ ఇచ్చిన ఇంటి పని కొంచెం మిగిలిపోయింది, అది చేశాక చేయించుకుంటాను అన్నాడు. సార్తో నేను చెప్తాలే నాన్న అని మాట ఇచ్చాక ఇంజెక్షన్ చేయించుకున్నాడు. అదే వాడి ఆఖరి మాట అన్నారు ఆదిత్య తండ్రి.
గాద్గదిక స్వరంతో. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. ఎంతసేపు అలా ఏడుస్తూ ఉండిపోయానో నాకే తెలియలేదు. నా ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా నా కళ్ళల్లో కన్నీటి జల ఊరుతూ బుగ్గల మీదుగా జారిపోతూనే ఉంది. ఎదురుగా దృశ్యం మసక అయినప్పుడల్లా కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాను. మళ్ళీ మామూలే. క్షణాల్లో ఎందరెందరో వచ్చారు. ఎవరైనా అంతగా బాధపడుతున్నారేమిటి అని ఎందరో అడుగుతున్నారు. ఆయన వాడి ట్యూషన్ మాస్టర్. చదువంటే వాడు అంత ఇష్టపడేలా చేసింది ఆయనే. చివరిగా ఆయనని తలుచుకుంటూనే అన్నారు ఆదిత్య అమ్మగారు. ఏనాటి రుణమో అంది ఒకామె. దీపాలు పెట్టకముందే తీసుకుపోవాలి అన్నారు ఎవరో. కార్యక్రమాలు మొదలయ్యాయి. అందరూ దండలు వేశారు. నా చేతికి ఒక దండ ఇచ్చి వేయమన్నారు. దండ వేశానో లేదో నాకు గుర్తులేదు. నా కన్నీళ్లు మాత్రం ఆదిత్యాన్ని అభిషేకించాయి. నాకు ఈ అదృష్టం చాలు మాస్టారు అన్నట్టుగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆదిత్య. అన్నీ అయ్యాక ఆదిత్యను తాటాకు చాపలో చుట్టేసి మూటగా కట్టేశారు. నేను చూస్తూ ఉండగానే నా కన్నీరు ఇంకకుండానే ఆదిత్య వెళ్ళిపోయాడు. కాదు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి ఏమని రాగలను? ఎందుకు రాగలను? మాస్టారు, ఇది మాత్రం మీకు ఇమ్మని వాడి కోరిక. ఎందుకంటే మీరు దీన్ని 10 మంది విద్యార్థులకు చూపి మార్గదర్శి అవ్వాలని, వారికి తాను మార్గదర్శిగా మిగిలిపోవాలని అంటూ ఓ పుస్తకం నా చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయారు ఆదిత్య అమ్మగారు. ఈరోజు నేను నేర్చుకున్న విషయాలు అన్నదే ఆ పుస్తకం. కాలం అనే నది ఆయుష్ తీరిన నావలా అతన్ని తీసుకుపోవచ్చు, కానీ చుక్కాని నా చేతిలో ఉంది అన్న సంతృప్తితో ఆదిత్యకి అంజలి ఘటిస్తూ ఇంటిదారి పట్టాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.